సో సో ఎన్సిఎఫ్ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ బుక్స్ ఫామ్ చేసే ముందు సో మళ్ళీ చైల్డ్ ఎలా లెర్న్ చేస్తున్నాడు, నేచర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి అన్న దానిపైన మళ్ళీ దృష్టి పెట్టి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏంటంటే చైల్డ్ ఎలా నేర్చుకుంటున్నాడు మనం ఇదివరకే అనుకున్నాము. సో ఈ లెర్న్స్ త్రూ ఎలా నేర్చుకుంటున్నాడు, డిఫరెంట్ వేస్ కదా. సో చైల్డ్ లర్న్స్ త్రూ డిఫరెంట్ వేస్. సో ఎన్నో మార్గాల ద్వారా చైల్డ్ నేర్చుకుంటున్నాడు. అవి ఏంటి ఎలా నేర్చుకుంటున్నాడు? త్రూ ఎక్స్పీరియన్స్. సో తన ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటున్నాడని చెప్పుకున్నాం కదా. తర్వాత డూయింగ్ థింగ్స్, తర్వాత ఎక్స్పెరిమెంటేషన్. ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఇక్కడ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్సే కాదు, ఇంట్లో కూడా. ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి, బొమ్మ తీసుకుంటాడు, మొత్తం విరగొడతాడు, మళ్ళీ దాన్ని అతికించడానికి ప్రయత్నిస్తాడు. సో దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. చదవడం ద్వారా నేర్చుకుంటాడు కదా, డిస్కషన్ ద్వారా నేర్చుకుంటాడు, అడగడం ద్వారా నేర్చుకుంటాడు, అడగడము, మాట్లాడడము లేదా వినడము, లిసనింగ్ ద్వారా నేర్చుకుంటాడు. తర్వాత హీ థింక్స్. సో థింకింగ్ అండ్ రిఫ్లెక్టింగ్. ఏదైనా టీచర్ క్వశ్చన్ వేసినప్పుడు ఆలోచించుకుంటాడు, దానిపైన రిఫ్లెక్ట్ అవుతాడు. హీ థింక్స్ అండ్ రిఫ్లెక్ట్స్. దెన్ హీ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్. Expressing oneself. So he expresses his views. So he ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? యూజువల్లీ ఇన్ స్పీచ్. సో మాటల ద్వారా సో ఎక్స్ప్రెస్ చేస్తూ నేర్చుకుంటాడు కొన్ని. తర్వాత బై మూవింగ్ విత్ ఫ్రెండ్స్, త్రూ మూమెంట్స్ ఆర్ రైటింగ్. మూమెంట్ అంటే ఇక్కడ ఎవరితో మూవ్ అవుతూ ఉంటాడు? సో ఇండివిజువల్గా మూవ్ అవ్వచ్చు, విత్ అదర్స్. సో ఎంగేజ్ అవుతూ ఉంటాడు, వేరే వాళ్ళతో నేర్చుకుంటుంటాడు. సో హీ లర్న్స్ లైక్ దిస్. అయితే ఎన్సిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే హిస్ లెర్నింగ్ షుడ్ నాట్ బి ఏ టెంపరీ లెర్నింగ్. ఏదైతే నేర్చుకుంటాడో ఇట్ షుడ్ నాట్ బి టెంపరీ. టెంపరీ అంటే ఏంటి అంటే ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ you are forgetting. So no, after the exams not remembering. Is it not? సో ఏం జరుగుతుంది? సో నాలెడ్జ్ అంతా కూడా టెంపరీ అయిపోతుంది అది. సో ఎగ్జామ్స్ అవ్వగానే దేని గురించి కూడా గుర్తుండట్లేదు. అందుకని అది ఎప్పుడు గుర్తుంటుంది మరి? సో లాంగ్వేజ్ అనేది, సో మళ్ళీ వాళ్ళు లాంగ్వేజ్ గురించి ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ అనేది సో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి కానీ రీప్రొడక్షన్ ఉండకూడదు అంటున్నారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జరిగితే, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే అది లెర్నింగ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అయితే రీప్రొడక్షన్ ఉంటే మటుకు అది టెంపరీగానే ఉంటుంది, ఇది పర్మనెంట్ ఉంటుంది. సో మరి ఈ కన్స్ట్రక్షన్ రీప్రొడక్షన్ ఏంటి తేడా ఇది? సో ఇక్కడ రీప్రొడక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ అ వర్డ్ క్యాట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ కొత్త వర్డ్స్ అంటే ఇక్కడ సి బదులు ఇంకొక లెటర్ పెట్టి ఇట్లాంటి వర్డ్స్ చేయండి అంటా నేను. అంటే అప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు? బి అని రాస్తాడు. సో ఈ విధంగా రాయడాన్ని మనం రీప్రొడక్షన్ అంటున్నాము. అదే ఇప్పుడు సిఏటి క్యాట్ ఇచ్చేసి ఇందులో ఉన్న అక్షరాలతో ఎన్ని వర్డ్స్ రాయగలరో అన్ని వర్డ్స్ రాయండి అంటే ఏం చేస్తాడు పిల్లవాడు? అప్పుడు ఎట్ రాస్తాడు, లేదా
ఇంకేమన్నా అంటే ఒకవేళ నేను జస్ట్ 3 లెటర్స్ ఇచ్చాను. ఇఫ్ యూ టేక్ సమ్ బిగ్గర్ వన్, సో అందులో ఉన్న వాటితో డిఫరెంట్ పదాలు ఎన్ని చేయగలరో చేయండి అని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జరిగినట్టు అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఈ కొత్త నాలెడ్జ్ అంటే దానికి ఉన్న బేసిక్ నాలెడ్జ్ పైన ఇంకొంత నాలెడ్జ్ వాళ్ళకి యాడ్ అవుతుంది. సో కొత్త నాలెడ్జ్ ఇక్కడ యాడ్ అవుతుంది. మరి ఏం చేస్తాడు ఈ నాలెడ్జ్ యాడ్ అవ్వడానికి, కన్స్ట్రక్షన్ జరగడానికి ఏం చేస్తున్నాడు? సో నెక్స్ట్ ఫ్రెండ్స్తో అడగొచ్చు, వేరే ఎక్కడైనా సోర్సెస్తో అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ ఏదో విధంగా మొత్తానికైతే వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రీప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్లో తీసుకున్నాను అనుకోండి, టర్మ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ స్టాప్ హియర్, లెట్ మీ నాట్ కన్ఫ్యూజ్ యూ మోర్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆల్రెడీ ఉన్న బేస్ పైన కొత్తగా చేయగలగడము, కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది. సో అంటే తను స్వంతంగా చేసుకుండడం వల్ల అది పర్మనెంట్గా ఉండిపోతుంది. వెరాస్ హియర్ ఈజ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ సర్టెన్ థింగ్స్. సో దాన్ని మనం రీప్రొడక్షన్ అంటున్నాము. సో ఇక్కడ ఎన్సిఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇట్ షుడ్ బి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా ఉండాలి బుక్స్, కానీ రీప్రొడక్షన్కి స్కోప్ ఉండకూడదు. అండ్ ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా, ఇది కన్స్ట్రక్షన్ మీనింగ్ఫుల్గా ఉండాలి. అంటే మీనింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోగలగాలన్నమాట. అంటే అర్థమైతేనే అర్థవంతంగా ఉండాలి. సో ఏంటి మనం ఇదివరకు అనుకున్నాము, కాంప్రిహెన్సిబుల్ ఇన్పుట్ కూడా ఉంటేనే వాళ్ళకి సరైన లెర్నింగ్ జరుగుతుంది అనుకున్నాము. సో చైల్డ్ ఏంటి, వేరే వాళ్ళతో ఎంగేజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు, లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో పిల్లవాడిని క్వశ్చన్స్ అడగనివ్వాలి, అడిగే విధంగా మన టెక్స్ట్ బుక్స్ ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. అంటే రోట్ మెమరీకి ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే విధంగా, ఎక్స్పెరిమెంట్స్ చేసే విధంగా, తన ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎన్సిఎఫ్ చెప్పారు. ఈ ఎన్సిఎఫ్ గురించి, ఎస్సిఎఫ్ గురించి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకుని ఉంటారు. సో లెట్ us నాట్ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. సో కొన్ని చేంజెస్ చేయాలని చెప్పారు. వాళ్ళు సిఫార్సు చేసిన కొన్ని పాయింట్స్ ఏంటనేది చూద్దాము, వాళ్ళ ప్రిన్సిపల్స్. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్, మనం ఇదివరకే రాసాం కదా. సో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎస్. సో ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో సో ఇప్పుడు మనం రాయబోయేది ఏంటి, డిస్కస్ చేయబోయేది ఏంటంటే గైడింగ్ ప్రిన్సిపల్స్. గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఎవరివి ఇది, ఎన్సిఎఫ్ 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్. సో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమేమి ప్రిన్సిపల్స్ చెప్పారు? సో కనెక్టింగ్ నాలెడ్జ్ టు, సో నాలెడ్జ్ని లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఉండాలి. దెన్ లెర్నింగ్ సో లెర్నింగ్ షుడ్ బి shifted from rote methods. తర్వాత టెక్స్ట్ బుక్ కరికులం కరికులం అంటే ఏంటో మీరు ఇదివరకే చదువుకున్నారు. సో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కరికులం అంటే ఏంటనేది. సో కరికులంని ఏ విధంగా చేయాలి, కరికులం ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేలాగా చేయాలి, అంతేకాని టెక్స్ట్ బుక్కి అతుక్కునే విధంగా ఉండకూడదు అనమాట. తర్వాత సో ద టెక్స్ట్ బుక్ షుడ్ క్రియేట్ మల్టిపుల్ టెక్స్ట్ అనమాట ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్.
తర్వాత టీచర్ రోల్కి వస్తే, సో టీచర్ షుడ్ నాట్ బి ఎ డిక్టేటర్, బట్ టీచర్ షుడ్ బి ఓన్లీ అ ఫెసిలిటేటర్ అనమాట. సో డిక్టేటర్ నుంచి ఫెసిలిటేటర్కి రోల్ మార్చేయడం జరిగింది. టీచర్ ఎలా ఉండాలి, టీచర్ రోల్ ఎలా ఉండాలి, టీచర్ రోల్ ఫ్రమ్ కేవలం టీచింగే కాదు, టీచింగ్ ఉండేది కదా, డిక్టేటర్గా టీచ్ చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ అంటే ఓన్లీ టీచింగ్ కాదు, టీచింగ్ నుంచి ఫెసిలిటేటర్ కింద మార్చడం జరిగింది. సో నాట్ ఓన్లీ టీచింగ్ ఒక్కటే కాదు, టీచింగ్ కాదు టీచర్ ఇప్పుడు చేయాల్సింది, టీచింగే కాదు ఫెసిలిటేట్ చేయాలి ఇప్పుడు అని చెప్తున్నారు. తర్వాత పిల్లవాడు ఐడియాస్ షేర్ చేసుకుంటాడు. షేరింగ్ ఐడియాస్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్కి స్కోప్ ఉండాలి. లెర్నింగ్కి స్కోప్ ఉండే విధంగా స్కోప్ ఉండాలన్నమాట. సో యాక్టివ్ పార్టిసిపేషన్కి స్కోప్ ఉండాలి. సో రాదర్ దెన్ ప్యాసివ్గా ఉండకూడదు అనమాట. జస్ట్ ప్యాసివ్గా కూర్చోవడం కాకుండా ఈ షుడ్ బి అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. తర్వాత యాక్టివ్ పార్టిసిపెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో హీ షుడ్ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటే యాక్టివ్గా ఉంటాడు. సో వెరైటీ ఆఫ్ ఛాలెంజెస్ ఉండాలి. ఆ వెరైటీ ఆఫ్ ఛాలెంజెస్ కూడా ఎంజాయబుల్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినేషన్స్ కూడా అది ఫ్లెక్సిబుల్ ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్స్ షుడ్ బి మోర్ ఫ్లెక్సిబుల్. సో ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఎన్సిఎఫ్ వాళ్ళు. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఈ విధంగా ఉండాలని ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దీస్ ప్రిన్సిపల్స్ ద స్టేట్ కరికులం, అవర్ స్టేట్ గవర్నమెంట్ ఫార్మ్డ్ ఏ ఫ్రేమ్వర్క్. సో ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏం చేశారనేది. Hello all. In the previous session we have discussed the guiding principles issued by the NCF 2005. So now it's the work of every state to frame their own guiding principles based on the local needs, following the guidelines issued by the NCF and the quality aspects issued by the RTA 2009. So let us first discuss what the quality aspects are according to RTA 2009. So let us see the quality aspects. Of RTA. So as you all know, the RTA, that is the right of children to free and compulsory education, it's an act issued in 2009. So the act provides free and compulsory education to all children. So let me put down. So it provides free and compulsory education to all children of the age
6 to 14 years. సో మీకు తెలిసిందే ఆర్టీఈ యాక్ట్ గురించి లాస్ట్ ఇయర్ చదివారు తెలుగులో. సో 6 to 14 years లోపు బాలికలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈ యాక్ట్ చెప్తోంది. సో ఈ యాక్ట్ ప్రకారము ఇంకొకటి కూడా ఏం చెప్తోందంటే స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళ కరికులం, టెక్స్ట్ బుక్స్, తర్వాత అసెస్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ వచ్చే విధంగా దాన్ని రూపొందించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో. అదే కాకుండా పిల్లలు భయరహిత ఫియర్లెస్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఉండాలి, యాంగ్జైటీ ఉండొద్దు, ట్రామా ఉండొద్దు, ఎగ్జామినేషన్ ఫోబియా ఉండొద్దు, ఫియర్ ఉండకూడదు అనేసి చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా చైల్డ్స్ మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పింది. అంటే మదర్ టంగ్లో చెప్తే బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్స్ అన్న ఉద్దేశంతో టీచింగ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మదర్ టంగ్ ఉంటే బాగుంటుంది అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇదే కాకుండా వాళ్ళు యాంగ్జైటీ అండ్ ఫియర్తో సఫర్ కాకూడదు అనేది కూడా ఒకటి చాలా ఎక్కువ నొక్కి చెప్పడం జరిగింది అది. అండ్ పిల్లవాడు తన లాంగ్వేజ్ ఆధారంగా అతను డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ పిల్లలకి చెప్పడానికి మల్టీలింగ్వల్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో సో ఆర్టీ వాళ్ళు సో యాజ్ పర్ ఆర్టీ సో కరికులం ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అది 1 by 1 ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను పాయింట్స్లో చెప్తాను చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పడం జరిగింది అంటే ఏవైతే వాల్యూస్ ఉంటాయో అంటే పిల్లల్లో కాన్స్టిట్యూషనల్ పరంగా ఏవైతే వాల్యూస్ ఉండాలో అవన్నీ వాళ్ళలో ఏవైతే వాల్యూస్ ఏవైతే పొందుపరిచారో మన కాన్స్టిట్యూషన్లో అవన్నీ కూడా పిల్లల్లో పెంపొందించేలాగా చేయాలనేది ఒకటి జరిగింది. సో దాని ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్ఫర్మిటీ. దాన్నే మనము ఇంగ్లీష్లో కన్ఫర్మిటీ విత్ ది వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాము. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అని అంటే సో పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని ఇచ్చారు. సో ద సేమ్ థింగ్ సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. తర్వాత పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంటే కాకుండా పిల్లవాళ్ళలోని టాలెంట్ని, వాళ్ళలో ఉన్న బలాల్ని, వాళ్ళకున్న నాలెడ్జ్ని కూడా ఎక్కువ బిల్డ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. సో వాట్ ది సైడ్ ఈస్ ఎక్కువ నెక్స్ట్ పాయింట్ దేనిపైన ఫోకస్ చేశారు అంటే బిల్డింగ్ అప్. సో బిల్డింగ్ అప్ చైల్డ్స్ knowledge, potentiality and talent. సో పిల్లవాడి నాలెడ్జ్, వాళ్ళ పొటెన్షియాలిటీ, టాలెంట్ని బిల్డప్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఫోకస్ దేనిపైన చేశారు అంటే సో డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ సో నాలెడ్జ్, పొటెన్షియల్, టాలెంట్సే కాకుండా పిల్లవాడిది మొత్తం ఫిజికల్గా మెంటల్ అబిలిటీస్ కూడా వాళ్ళు మ్యాక్సిమంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. సో డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. అంటే చాలా మ్యాక్సిమం లెవెల్ వరకు మ్యాక్సిమంగా
ఫిజికల్ ఇంకా మెంటల్ అబిలిటీస్ని డెవలప్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. దట్స్ వాట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పాడు అంటే దేనిపైన ఫోకస్ చేశారు అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు నేర్చుకునే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది అనమాట. సో ఏం చెప్తున్నా అంటే లెర్నింగ్ అనేది ఎలా ఉండాలంటే లెర్నింగ్ ఇట్ షుడ్ బి త్రూ యాక్టివిటీస్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ చేయడం ద్వారా నేర్చుకుంటారు పిల్లవాడు, కాబట్టి యాక్టివిటీస్ ఉండాలి. తర్వాత పిల్లవాడు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు, డిస్కవరీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, కాబట్టి చైల్డ్ సెంటర్డ్ మేనర్లో లెర్నింగ్ అన్నీ జరగాలి అని చెప్తున్నాడు అనమాట. ఇంకొకటి చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలి, తర్వాత చైల్డ్నే సెంటర్ చేసుకొని చెప్పడం ఉండాలి. లెర్నింగ్ అన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. సో లెర్నింగ్ ఎలా ఉండాలని చెప్తున్నారు, లెర్నింగ్ ఎలా ఉండాలి, లెర్నింగ్ దేని ద్వారా ఉండాలి, లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్. డిస్కవరీకి అవకాశం ఉండే విధంగా ఉండాలి. డిస్కవరీ అండ్ ఎక్స్ప్లోరేషన్ అది కూడా ఏ విధంగా ఉండాలి, చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇన్ ఏ చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ చైల్డ్ ఫోకస్గా ఉండాలన్నమాట. చైల్డ్ పిల్లవాడిని సెంటర్ ఆఫ్ ఇదిగా పెట్టుకుని చైల్డ్ సెంటర్డ్ మేనర్లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ దేనిపైన ఫోకస్ చేశారు అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పైన ఫోకస్ చేశారనమాట. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇదివరకు చెప్పాను కదా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏముండాలని చెప్తున్నారు అంటే అది పిల్లవాడి మదర్ టంగ్లో ఉండాలి అనేది ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో ఏంటది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ should be in child's mother tongue. నెక్స్ట్ దేనిపైన ఫోకస్ చేస్తున్నాడంటే పిల్లవాడిని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి, తన అభిప్రాయాలని భయం లేకుండా ఫ్రీ ఎన్వైరన్మెంట్లో యాంగ్జైటీ లేకుండా టెన్షన్ లేకుండా పిల్లవాడు ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి. సో దానికి అటువంటి వాతావరణాన్ని కల్పించాలన్నమాట. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సో ద మెయిన్ ఫోకస్ ఈస్ మేకింగ్ ద చైల్డ్ ఫ్రీ. దేని నుంచి ఫ్రీ అవ్వాలి, చైల్డ్ ఫ్రీ ఆఫ్ ఫియర్ కదా, భయం లేకుండా, ట్రామా అండ్ యాంగ్జైటీ లేకుండా ఉండాలి. దేనికి లేకుండా ఉండాలి అంటే తన భావాల్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే భావ వ్యక్తీకరణ మీకు తెలిసింది కదా, ఇవన్నీ కూడా హిండ్రెన్సెస్ అవుతాయి. సో ద చైల్డ్ షుడ్ నాట్ ఫియర్, షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ట్రామా అండ్ యాంగ్జైటీ ఉండకూడదు అనమాట. అండ్ హెల్పింగ్ ద చైల్డ్ టు ఎక్స్ప్రెస్ ఏం ఎక్స్ప్రెస్ చేయాలి, టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఫ్రీలీ, భయరహితంగా తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి అనమాట. దానిపైనే ఆర్టీఏ ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే పిల్లవాడికి నిరంతరమైన ఇవాల్యుయేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇవాల్యుయేషన్ అనేది ఒక్కసారిగా అయిపోయేది ఉండకూడదు, ఇట్ షుడ్ బి కంటిన్యూస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దాన్ని మనం అంటున్నాం కదా సిసి అని, కాంప్రిహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఉండాలి. చైల్డ్కి ఎంతవరకు అర్థమైంది, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి అనేది
త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ త్రూ అవుట్ వాళ్ళని అసెస్ చేస్తూనే ఉండాలి అనేది ఒకటి చెప్పడం జరిగిందనమాట. సో దాన్ని మనం చెప్తున్నాం కదా, కాంప్రిహెన్సివ్ అండ్ continuous evaluation of child's understanding. Understanding of his knowledge and his or her ability to apply the same. సో ఇది ఆర్టీఈ వాళ్ళు చెప్పిన అంశాలు అనమాట. ఈ అంశాలపైన ఆర్టీఈ ఫోకస్ చేసింది. మరొకసారి చెప్పుకుందాము. ఆర్టీఈ వేటి మీద ఫోకస్ చేసింది? ఫస్ట్ ఏమో వాల్యూస్, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్న వాల్యూస్ని కన్ఫర్మిటీ విత్ ద వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పింది? బిల్డింగ్ అప్ చైల్డ్స్ నాలెడ్జ్, పొటెన్షియాలిటీ అండ్ టాలెంట్ అని చెప్పింది. నెక్స్ట్ ఫోకస్ దేనిపైన? డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అని చెప్పింది. ఇంకొకటి ఏంటి? లెర్నింగ్ ఎలా ఉండాలని చెప్పింది. లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్, డిస్కవరీ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఎ చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ చైల్డ్ సెంటర్డ్ మేనర్లో, ఎన్వైర్న్మెంట్లో ఉండాలి అని చెప్తుంది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బీ చైల్డ్స్ మదర్ టంగ్ అని చెప్పి ఫోకస్ చేస్తోంది. తర్వాత ఇంకేంటి? చైల్డ్ని ఎలా ఉంచాలి? సో చైల్డ్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఫియర్, ట్రామా అండ్ యాంగ్జైటీ. తర్వాత మనం చైల్డ్కి హెల్ప్ చేయాలి. దేనికి హెల్ప్ చేయాలి? టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఫ్రీలీ. నెక్స్ట్ దేనిపైన ఫోకస్ చేశారు? ఇవాల్యుయేషన్ పైన. సో కాంప్రిహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఏ విధంగా ఉండాలని చెప్పారు? సో ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అని చెప్పారు కదా. దేనికి? సో వాళ్ళ ఎబిలిటీస్ని చెక్ చేయడానికి, దాన్ని అప్లై చేయడానికి కూడా ద ఇవాల్యుయేషన్ అనేది కంటిన్యూగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నౌ we have with us the NCF recommendations and the RTE issues. So now let us look at what SCF 2011 has to say regarding the English textbook development. So we have to discuss SCF 2011. So SCF 2011 regarding what? Regarding English textbook development. So regarding guidelines for English textbook development. So guidelines, shall we write like this? Is guideline. Okay, let us remove this. So let's remove this. So these are the guiding principles for textbook development. Okay, English textbook development. So let us look at the SCF 2011. So SCF means State Curriculum Framework. So how did they design the guiding principles, or what are the strategies, or what are the philosophical points? So they have developed from the NCF 2005 and the RTE issues. So what they said is, so the first guiding principle of SCF is that first thing is they have focused about the material selected. So what they say is that the material selected must match the cognitive levels and social and cultural background of the children. అని మనం ఏదైతే మెటీరియల్ పిల్లవాడు నేర్చుకోవడానికి, అంటే వాళ్ళ బ్రెయిన్ వర్క్ కానీ వాళ్ళ ఆలోచనకి
ఏవైతే వర్క్స్ ఇవ్వాలో అది వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు బ్రెయిన్ సరిగ్గా ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా మన మెటీరియల్ని సెలెక్ట్ చేయాలి అని ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది అనమాట. సో ఏం చెప్పారు, ఫస్ట్ ఫీచర్ ఏం చెప్పారు అంటే ద మెటీరియల్ సెలెక్టెడ్, ఏం మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కదా, ఎస్. సో ద మెటీరియల్స్ సెలెక్టెడ్ సో మస్ట్ ఎవరికి మ్యాచ్ అవ్వాలి, సో దే మస్ట్ మ్యాచ్ ద కాగ్నిటివ్ లెవెల్స్. సో వాళ్ళ ఆలోచన శక్తికి తగ్గట్టుగా మాత్రమే కాదు, సో ఓన్లీ ఈ కాగ్నిటివ్ లెవెల్స్ ఒక్కదానికే కాదు, సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కూడా తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. సో కాగ్నిటివ్ లెవెల్స్ అండ్ సోషల్ and cultural background of the children. సో పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళ కాగ్నిటివ్ లెవెల్స్ అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ బ్రెయిన్ ఆలోచించగలిగే విధంగా, తర్వాత వాళ్ళ సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవ్వే విధంగా మెటీరియల్ని సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే సో ద లాంగ్వేజ్ ప్రైమరీ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి అట్రాక్టివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి. సో అట్రాక్టివ్ అంటే జనరల్గా దేన్ని చూస్తాము, టెక్స్ట్ బుక్లో ఏది అట్రాక్టివ్గా ఉండాలని కోరుకుంటాము, పిక్చర్స్. ఎస్. సో ఏం చెప్తాం, పిక్చర్స్ అనేవి చూడగానే అవి ఆలోచన రేకెత్తించే విధంగా ఉండాలి, ప్లస్ అట్రాక్టివ్గా ఉండాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏ లెవెల్లో, సో ఎట్ ప్రైమరీ లెవెల్లో ముఖ్యంగా కదా. సో ఎట్ ప్రైమరీ లెవెల్ ద టెక్స్ట్ బుక్స్ they should contain attractive, thought-provoking పిక్చర్స్. ఎందుకంటే పిల్లలు పిక్చర్స్ ద్వారా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, దాన్ని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ అది కూడా ఎలా ఉండాలి, పిల్లల వాళ్ళ ఎన్వైరన్మెంట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే ఉండాలి అన్నమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ అవన్నీ కూడా చక్కగా క్వాలిటీగా ఉండాలి, మంచి ఇలిస్ట్రేషన్స్ ఉండాలన్నమాట. సో థాట్ ప్రొవోకింగ్ పిక్చర్ కంటెంట్ అట్రాక్టివ్ థాట్ ప్రొవోకింగ్ పిక్చర్సే కాకుండా ఇంకేమేమి ఉండాలి, హై క్వాలిటీ ఆఫ్ పేపర్ ఉండాలి కదా. సో పేపరే కాదు, పేపర్ పైన ప్రింట్ కూడా అలాగే ఉండాలి కదా, పేపర్ అండ్ ప్రింట్. అండ్ మంచి ఇలస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ కూడా ఉండాలి కదా. ఇలస్ట్రేషన్స్. సో మరొకసారి నేను చదవనండి ఇదే. సో ఎట్ ప్రైమరీ లెవెల్ ద టెక్స్ట్ బుక్ షుడ్ కంటైన్ attractive, thought-provoking pictures, high quality of paper and print with suitable illustrations. Okay, yes. Okay, let us look at the next point. So now we have talked about the material, so how the teaching learning material should be, and about the pictures. So now what about the language? So the language should be simple, isn't it? Yes, right. So the language used in the textbook should be simple. And do you feel that the textbooks also should have some space where the children can use their own language? Yes. So there should even be some space, some creative space where child can use their own language anamata. So the language used, so language ela undali, so the language used in the textbook
So it should be simple, should be simple, isn't it? Okay, let us look at the next point. So it's simple, and so it should contain the suitable exercises కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా లాంగ్వేజ్ సింపుల్గా ఉండడము, అట్రాక్టివ్గా ఉండడమే కాదు, దాంట్లో పిల్లవాడికి సరిపోను వాడు పర్ఫామ్ చేయడానికి డిస్కోర్సెస్, వివిధ డిస్కోర్సెస్ తను క్రియేట్ చేయడానికి సూటబుల్ ఎక్సర్సైజెస్ అక్కడ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ షుడ్ కంటైన్ suitable exercises. సో దేనికి ఎక్సర్సైజెస్? టు పర్ఫామ్ ప్రిస్క్రైబ్డ్ డిస్కోర్సెస్. సో ఏ క్లాస్కి తగ్గట్టు ఆ డిస్కోర్సెస్ వాళ్ళు చేయగలిగే విధంగా వాళ్ళకి ఎక్సర్సైజెస్ కూడా స్కోప్ ఇవ్వాలి అనమాట. సో లెట్ us look at the next point. Then సో ఈ డిస్కోర్సెస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ, సో ద లెసన్స్ ఆల్సో షుడ్ బి బేస్డ్ ఆన్ ద డిస్కోర్సెస్ అనమాట. సో ద లెసన్స్, సో లెసన్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఇన్ ది టెక్స్ట్ బుక్. So I'm talking only about the language textbooks. So the lesson in the language textbook should be based on discourses. So do you remember the discourses? Yes. So can you give an example? Can you give some examples of the discourses? Yes, songs, stories, poems, conversations, essays, letters, and so on. We have many more. So let us stop it here. So why should we take these discourses? Because they create interest, curiosity among the children, isn't it? సో ఈ డిస్కోర్సెస్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ అంటే, పిల్లల్లో ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, అండ్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది, థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేస్తుంది, కాబట్టి డిస్కోర్సెస్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ద లెసన్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో లెసన్స్ కూడా ఈ డిస్కోర్సెస్ పైన బేస్ చేసి ఉండాలి అనేసి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. సో ద లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బి బేస్డ్ ఆన్ డిస్కోర్సెస్. తర్వాత మనకు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో పిల్లలు డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ అంటే ఏజ్, లాంగ్వేజ్ ఫామ్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, సో మన టెక్స్ట్ బుక్ సెలెక్టెడ్ లెసన్స్ కూడా డిఫరెంట్ రీజియన్స్ని, ఏజెస్ని, లాంగ్వేజ్ ఫామ్స్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలన్నమాట, రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ది సే ఇన్ దిస్ పాయింట్. సో ద సెలెక్టెడ్ lessons should represent different regions, ages, and language forms. Okay, now let us look at the next point. సో పిల్లవాళ్ళు సొంతంగా నేర్చుకుంటారని మనం పదే పదే అనుకుంటున్నాం కదా, సో దానికే ఎక్కువగా సెల్ఫ్ లెర్నింగ్కి స్కోప్ ఉండేటట్టుగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ లెర్నింగ్ ఎక్సర్సైజెస్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ. సో మళ్ళీ చెప్పడం జరిగింది. సో లెసన్స్ షుడ్ ఆల్సో బిగిన్ విత్
థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అని చెప్పడం జరిగింది. సో లెసన్స్ షుడ్ begin with thought provoking questions. So not only this, because we already learned that children, they learn from the individuals, from the group, from the whole class. So there should be a scope for all these types of activities. So there should be exercises. So exercises in the textbook. Should promote individual, group, and whole class activities. So the exercises ఇండివిజువల్ గ్రూప్ హోల్ క్లాసే కాదు, అవి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, థాట్ ప్రొవోకింగ్. సో ఎక్సర్సైజెస్ షుడ్ బి థాట్ ప్రొవోకింగ్ అండ్ ఎక్స్ప్లోరేటరీ. అంటే అన్వేషించగలిగే విధంగా ఉండాలన్నమాట. తర్వాత గ్రామర్ విషయానికి వస్తే, గ్రామర్ని సపరేట్గా చెప్పడం కాదు, కానీ అది ఇన్బిల్ట్గా ఉండాలి, కాంటెక్స్చువలీ ప్రజెంట్ చేయాలి దాన్ని అని చెప్పడం జరిగింది అనమాట. సో గ్రామర్ ఎలా ఉండాలి, ఇన్బిల్ట్ గ్రామర్ అది ప్యాసేజెస్లో షుడ్ బి గివెన్ అనమాట. Passages should be given not in isolation but contextually. So that means what? So language kuda, it should not be introduced isolation ga, language kuda introduce cheyakudadu anedi manam ప్రతి పదే అనుకుంటున్నాం కదా, అంటే ఫ్రాగ్మెంట్స్లో ఇవ్వకూడదు. సో లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, మనకి కాంటెక్స్ట్లో ఇవ్వాలి. కాంటెక్స్ట్ నుంచి మనం డిస్కోర్సెస్ చేయగలగాలి, డిస్కోర్స్లోంచి సెంటెన్సెస్ నేర్చుకోగలగాలి, సెంటెన్సెస్ నుంచి వర్డ్స్ నుంచి లెటర్స్. ఈ ప్రక్రియ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి. తర్వాత ఇంకొకటి అన్నారు కదా, లాంగ్వేజ్ textbooks should reflect లోకల్ కస్టమ్స్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. లోకల్ కస్టమ్స్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్. So we have discussed only the important points, and there are many more points. So we have these points with us. So SCF guidelines, if you look at the SCF guidelines, so the material selected must match the cognitive levels and social cultural background of the children. And at primary level, the textbook should contain attractive, thought-provoking pictures with high quality of paper and print and suitable illustrations. Then the language used in the textbook should be simple, and it also should contain suitable exercises to perform prescribed discourses. So as we are talking about the discourses, so when they have to perform the discourses, so the lessons in the textbook also should be based on these discourses. And then the selected lesson should represent different regions, ages and language forms.
and the textbooks should have self-learning exercise, and the lesson should begin with thought-provoking questions. Then exercises in the textbook should promote individual, group, and whole class activities. Then the exercises should be thought-provoking and exploratory. Then inbuilt grammar passages should be given contextually. So from the context, discourses will be developed, and from the discourses, the child may learn sentences, and from the sentences, words, and from the words, letters. Then the textbooks, that is the language textbook, should reflect the local customs, culture, and tradition. Okay. So now we have the frameworks for developing the textbooks. So now, so what are all the recommendations? So what are the recommendations of position paper in teaching of English? So what they have recommended, and what did they say the position of the teachers, the curriculum, and value evaluation system should be. So now let us look at the recommendations of position paper in teaching of English. So what are the recommendations of position paper on teaching of English? Let us see that the recommendations of position paper on teaching of English. So what is the position of the teachers? So about teachers. So what does the position paper say about the teachers? So do they give any recommendations on the teachers' proficiency? టీచర్స్ ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు? టీచర్స్ ప్రొఫిషియన్సీ గురించి ఏమైనా చెప్తున్నారా? అసలు టీచర్కి ఏమైనా స్కిల్స్ ఉండాలని చెప్తున్నారా? దేని గురించి చెప్తున్నారనేది చూద్దాం. సో టీచర్స్ గురించి ఏం చెప్తున్నారు అంటే, మొట్టమొదటి పాయింట్, ఆల్ టీచర్స్ హు టీచ్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ షుడ్ హ్యావ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఉండాలి వాళ్ళకి. మనం ఇదివరకు కూడా అనుకున్నాం కదా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి అని. సో ద టీచర్స్ షుడ్ హ్యావ్ బేసిక్ language proficiency. So all teachers who teach, ఎవరికి ఉండాలి లాంగ్వేజ్ బేసిక్ ప్రొఫిషియన్సీ? టీచర్స్కి ఉండాలి కదా, ఎవరైతే టీచ్ చేస్తున్నారో. ఎస్, ఆల్ టీచర్స్ హు టీచ్ షుడ్ హ్యావ్, ఏముండాలి టీచర్స్కి లాంగ్వేజ్ నేర్పించాలి అంటే? షుడ్ హ్యావ్ బేసిక్ ప్రొఫిషియన్సీ. should have basic proficiency. దేంట్లో ఉండాలి? బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఎస్. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు అంటే, ఆల్ టీచర్స్ షుడ్ హ్యావ్ ద స్కిల్ టు టీచ్. స్కిల్స్ కూడా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఒక్కటే కాదు, స్కిల్, అది నేర్పించే స్కిల్స్ కూడా ఉండాలి, నైపుణ్యాలు కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే సిచ్యువేషన్ దేనికి అంటే, క్లాస్ రూమ్లో దాన్ని సమర్థవంతంగా ప్రజెంట్ చేయాలి అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ లెవెల్స్లో అవి చెప్పగలగాలి అనమాట. సో ఆల్ టీచర్స్, ఏమన్నా టీచర్స్కి, ఆల్ టీచర్స్ should have the skills to teach English in appropriate మనం ఇదివరకు క్లాస్లో అనుకున్నాం కదా, టీచర్స్కి
బికాజ్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ కాంటెక్స్ట్. సో ఆ కాంటెక్స్ని క్లాస్ రూమ్లో క్రియేట్ చేయడం రావాలి అని అనుకున్నాం కదా టీచర్కి. ఎస్, దిస్ ఇస్ ద సేమ్ పాయింట్. సో ఆల్ టీచర్స్ షుడ్ హ్యావ్ ది స్కిల్స్ టు టీచ్ ఇంగ్లీష్ ఇన్ appropriate situation and levels based on the knowledge of how language is learned. Learned. ఓకే, ఈ రెండు రికమెండేషన్సే కాకుండా ఇంకొక థర్డ్ రికమెండేషన్ ఏం చేసింది అంటే, సో ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి టీచర్స్ కూడా ఆర్గనైజ్ చేయగలగాలి అని చెప్పేసి దానిపైన ఎక్కువ ఫోకస్ చేసింది అనమాట. సో సో ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలని చెప్పి ఫోకస్ చేసిందనమాట పాయింట్స్. సో టీచర్స్ విషయంలో ముఖ్యంగా దేనిపైన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, బేసిక్ ప్రొఫిషియన్సీ ఉండాలని, తర్వాత వాళ్ళు అప్రోప్రియేట్ సిచ్యువేషన్స్లో క్రియేట్ చేయగలగాలి అని, తర్వాత ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఆర్గనైజ్ చేయాలని చెప్పి టీచర్స్ విషయంలో. సో రిగార్డింగ్ ద కరికులం అండ్ సిలబస్ ఆల్సో దే హ్యావ్ మేడ్ సర్టన్ recommendations. So regarding the curriculum and syllabus, you know what we mean by curriculum, isn't it? So it's the source of everything that is done in classroom, isn't it? So, and the syllabus, it is the content of what is taught in the subject and the knowledge, skills, attitude, isn't it? సో ఇది మీకు చాలా కామన్. కరికులం అంటే, సిలబస్ అంటే ఏంటనేది మీకు బాగా తెలుసు. సో దీనికి సంబంధించి ఏం రికమెండేషన్స్ చెప్పారు, మన స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. సో దీనికి ఏం చెప్పడం జరిగింది అంటే, a variety of material should be available to provide an input-rich curriculum which focuses on meaning. సో ఇక్కడ కూడా మళ్ళీ మెటీరియల్ పైన ఏం చెప్పారు అంటే, ఒక వెరైటీ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉండాలి. వెరైటీ ఎందుకు ఉండాలంటే, ఇన్పుట్ రిచ్గా ఉంటేనే అవుట్పుట్ బాగా ఉంటుంది అనుకునేది కదా మనం అనుకున్నాం ఇదివరకు. సో ఇన్పుట్ బాగా ఉండాలి అంటే ఇన్పుట్ రిచ్గా ఉండాలి కాబట్టి, సో దానికి తగ్గట్టుగా మెటీరియల్ కూడా వెరైటీగా మెటీరియల్ ఉండాలి. అండ్ దాట్ షుడ్ ఫోకస్ ఆన్ మీనింగ్ అని చెప్పడం జరిగింది, ఆ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దేనిపైన రికమెండ్ చేస్తున్నారు, సో వెరైటీ ఆఫ్ మెటీరియల్ని రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో వెరైటీ ఆఫ్ మెటీరియల్, సో కరికులం సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ, కరికులం ఫ్రేమ్ చేసినప్పుడు దేనిపైన దేని దృష్టిలో పెట్టుకోవాలని రికమెండ్ చేశారు. సో మెటీరియల్, సో a variety of material should be available. దేనికి కావాలి మెటీరియల్, సో available to provide. So we need the material to provide an input rich curriculum. సో మన కరికులంలో ఇన్పుట్ బాగా ఇచ్చే విధంగా వెరైటీ ఆఫ్ మెటీరియల్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, దేన్ని ఎక్కువగా రికమెండ్ చేశారు అని అంటే, మల్టీలింగ్వాలిటీ పైన. సో మల్టీలింగ్వాలిటీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము కదా. యూజ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్, isn't it? So multilinguality should be the aim in English
medium, as well as regional medium schools కదా. మల్టీలింగ్వాలిటీని ఏం చేసుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కాదు, ఈవెన్ రీజనల్ మీడియం స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో రెండిట్లో కూడా మల్టీలింగ్వాలిటీ యూసేజ్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది, చేయాలి అని చెప్పి అంటున్నారు కరికులంలో. సో సిమిలర్లీ లాంగ్వేజ్ అక్రాస్ కరికులం పర్స్పెక్టివ్స్ షుడ్ బి అడాప్టెడ్ అని చెప్తున్నారు. సో లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అన్న పర్స్పెక్టివ్ అడాప్ట్ చేయాలని చెప్తున్నారు. ఇంకొక రికమెండేషన్ ఏం చేస్తున్నారు అంటే, సో టెక్స్ట్ బుక్ డిజైనింగ్, చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్ మెథడ్స్ పైన కూడా కరికులం ఫోకస్ చేయాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఏంటి టెక్స్ట్ బుక్ డిజైన్, అండ్ choice of appropriate methods పైన కూడా రికమెండ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు టీచర్ రికమెండేషన్ అయిపోయింది, కరికులం ఏ విధంగా ఉండాలనేది రికమెండేషన్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇవాల్యుయేషన్ ఏంటి, ఇవాల్యుయేషన్ ఎలా ఉండాలి, ఇవాల్యుయేషన్ పైన ఏం రికమెండ్ చేస్తోందో చూద్దాం. సో ఇవాల్యుయేషన్ గురించి ఏం చెప్తున్నారంటే, ఇవాల్యుయేషన్ టు బి ఎనేబులింగ్ ఫ్యాక్టర్ అనమాట ఫర్ లెర్నింగ్ అది ఒక ఫ్యాక్టర్ లాగా ఉండాలి, కానీ ఇంకా వేరే దానికి కాదు. సో మనం ఆన్గోయింగ్ అసెస్మెంట్ ఎలా ఉండాలి అంటే, లెర్నర్ని కరెక్ట్గా ప్రోగ్రెస్ చేసే విధంగా పోర్ట్ఫోలియో మోడ్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఇవాల్యుయేషన్ ఎట్లా ఉండాలి, సో ఫర్ లెర్నింగ్, సో ఇవాల్యుయేషన్ షుడ్ బి ఫర్ లెర్నింగ్ కదా, ఇవాల్యుయేషన్ ఫర్ లెర్నింగ్ rather than an impediment. అంటే ఆన్గోయింగ్ అసెస్మెంట్ డాక్యుమెంట్ చేసే విధంగా ఉండాలన్నమాట. డాక్యుమెంట్ లెర్నర్స్ ప్రోగ్రెస్ త్రూ పోర్ట్ఫోలియో మోడ్లో ఉండాలి. సో ప్రోగ్రెస్ని ఏం చేయాలి, ప్రోగ్రెస్ త్రూ పోర్ట్ఫోలియో మోడ్లో ఉండే విధంగా ఇవాల్యుయేషన్ ఉండాలి. అండ్ లాంగ్వేజ్ ఇవాల్యుయేషన్ నీడ్ నాట్ బి టైడ్ టు అచీవ్మెంట్ అని చెప్తుంటే, సిలబస్ని బేస్ చేసుకుని సిలబస్ ప్రకారంగానే అచీవ్మెంట్ అనే దాన్ని టైఅప్ చేయకూడదు అనేసి చెప్పడం జరిగింది. సో లాంగ్వేజ్ ఇవాల్యుయేషన్ need not be tied to achievement. అచీవ్మెంట్తో టై చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు. అంటే సిలబస్ని బేస్ చేసుకుని సిలబస్ బేస్డే ఉండకూడదు, కానీ దాన్ని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని మెజర్ చేసే విధంగా ఉండాలి అచీవ్మెంట్, బట్ మస్ట్ బి reoriented to the measurement of language proficiency. అంటే మనకి ఇక్కడ కావాల్సింది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీయే, కానీ సిలబస్ని ఆధారం చేసుకుని అచీవ్మెంట్ కాదు. సో లాంగ్వేజ్ ఇవాల్యుయేషన్ నీడ్ నాట్ బి టైడ్ టు అచీవ్మెంట్, బట్ మస్ట్ బి రీఓరియంటెడ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ proficiency.
తర్వాత సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్‌కి నేషనల్ బెంచ్ మార్క్ అనేది ఉండకూడదు. అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ షుడ్ బి ఇవాల్వ్డ్ యాజ్ ఎ ప్రిలిమినరీ టు ద ప్రిపరేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. క్లాస్ రూమ్‌లో నేర్చుకునే ఇంగ్లీష్ ఏ విధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎలా ఉండాలంటే దాంట్లోంచి నేషనల్ బెంచ్ మార్క్ అంటే బయట లాంగ్వేజ్ టెస్ట్‌లు ఏమన్నా కండక్ట్ చేస్తే వాటికి మనము మన మన లాంగ్వేజ్ మనం నేర్చుకోవడము దానికి ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ మనము అంటే పిల్లలు అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి అన్నమాట. అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ షుడ్ బి అంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ దేంతో చేస్తున్నాం మనము? అంటే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇవాల్వ్ అవ్వాలి. ప్రిలిమినరీ to the preparation of a set of English language test. సో మన పొజిషన్ పేపరు ఈ విధంగా రికమెండ్ చేస్తూ ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే టీచర్స్కి ఓరియంటేషన్స్ ట్రైనింగ్స్ అవసరం, సిచ్యువేషన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అవసరము, అండ్ ది కరిక్యులం అండ్ సిలబస్ వేరియస్ వెరైటీ ఆఫ్ మెటీరియల్ అండ్ మల్టీలింగ్వాలిటీ అండ్ లాంగ్వేజ్ అక్రాస్ ద కరిక్యులం గురించి చెప్తోంది. అండ్ ఇవాల్యుయేషన్ ఫర్ లెర్నింగ్ రాదర్ దెన్ ఇంపెడిమెంట్ అని చెప్తుంది. తర్వాత లాంగ్వేజ్ ఇవాల్యుయేషన్ నీడ్ నాట్ బి టైడ్ టు అచీవ్మెంట్, ఇట్ షుడ్ బి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇట్ షుడ్ ఇవాల్వ్ అని చెప్తుంది. అని దేనికి బేసిక్ లాంగ్వేజ్ టెస్ట్ని చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పిల్లలు తయారవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ all these recommendations and the recommendations of NCF, SCF ఇవన్నిటిని ఆధారం చేసుకుని మన టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో నౌ లెట్ us లుక్ ఎట్ తర్వాత మన టెక్స్ట్ బుక్స్ తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమేమి సెట్ చేశారు ఏంటి అనేది చూద్దాం మనం.